నమస్తే. బంగారం ధర రోజు రోజుకి పడుతోంది, పెరుగుతోంది. ఇప్పుడు నిన్నటి నుంచి మనము మన యూట్యూబ్లో చూస్తున్న ఇదేంటి అంటే సిల్వర్ గోల్డ్ క్రాష్ స్టార్ట్ అయింది, పతనం స్టార్ట్ అయింది అని చెప్పేసి ఏవైతే న్యూస్ ఆర్టికల్స్ వస్తున్నాయో ఈ పర్టికులర్ న్యూస్ ఆర్టికల్స్ని కొంచెం మీరు కేర్ఫుల్గా ఎనాలిసిస్ కనుక చేసినట్లయితే మీకు ఒక విషయం క్లియర్గా కనిపిస్తుంది. 1000 రూపాయలు పడితే భారీగా పడింది అంటారు, 10 రూపాయలు పెరిగితే భారీగా పెరిగింది అంటారు. టెక్నికల్ ఎనాలిసిస్ చార్ట్ ప్రకారంగా మన గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ ఏవైతే ఉన్నాయో ఇవి కాన్స్టెంట్గా 2026లో గ్రో అవుతూ వస్తాయే తప్ప అవి తగ్గే ఆలోచన అయితే ఉండదు. ఇది 5x క్రాష్, 16x క్రాష్ ఏదైతే అంటున్నారో ఈ పర్టికులర్ వన్నీ కూడా మీరు ఒక విషయం ఆలోచించండి. గోల్డ్ గత 75-76 సంవత్సరాల నుంచి అది పెరుగుతున్నది కానీ తగ్గలేదు. టెంపరీగా కొంతవరకు కరెక్ట్ అయ్యి మళ్ళీ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ ప్రజెంట్ ఉన్న గ్లోబల్ సినారియోస్లో మనకి అటువంటి ఆపర్చునిటీ రావడం అనేది చాలా కష్టం. సో నేను చెప్పేది ఏంటి అంటే మీ దగ్గర డబ్బులు ఉన్నప్పుడు దాన్ని కొంటూ ఉండండి అంతే తప్ప ఈరోజు పడుతుంది, ఈరోజు లేస్తుంది, ఈరోజు తగ్గింది, ఇప్పుడు కొంటాను 10 రోజుల తర్వాత అదేదో ₹1,00,000 వస్తుంది అనుకునేసి కనుక మీరు హోల్డ్ అయితే అది 1,60,000 2,00,000 కొట్టడం అనేది ఖాయం. సో ఈరోజు మీ దగ్గర ఏదైతే అమౌంట్ ఉంటుందో ఆ అమౌంట్ని బేస్ చేసుకుని మీరు ఎంతవరకు ఎక్వైర్ చేయగలరో అంతవరకు ఎక్వైర్ చేసుకొని అక్యుములేట్ చేసుకోండి. దాన్ని మీరు యావరేజ్గా మంచి ప్రైస్లోకి మీరు పెట్టుకోవడానికి ఉంటుంది. ఒకవేళ ఫిజికల్ గోల్డ్ కనుక కష్టమైతే డిజిటల్ గోల్డ్ పెట్టుకున్నా సరే మీకు ఎక్కడ ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటుంది. సో ఇలాంటి కంప్లీట్ అప్డేట్స్ కోసము నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం లైక్ చేసి మీ సర్కిల్లో వాళ్ళకి షేర్ చేయండి. మీకు నెక్స్ట్ వీడియో ఎలాంటిది కావాలి అన్నది నాకు గనక కమెంట్లో చెప్తే ఖచ్చితంగా దాని మీద నేను రీసెర్చ్ చేసి మీకు వీడియో ఇస్తాను.